UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు సీనియర్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే బాబు. సార్, నిన్న చూసుకున్నట్లయితే కవిత గారు జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం అవ్వబోతుంది అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. నిజంగా వీళ్ళు బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం చేస్తారా? ఇది ముందుగా చెప్పుకున్నదే అంటే రేవంత్ రెడ్డి 10 రోజులు ముందే చెప్పాడు. ఈసారి కవిత వచ్చేయచ్చు, వాళ్ళకి అండర్స్టాండింగ్స్ కుదిరాయి అని చెప్పారు. అయితే మొత్తానికి ఏంటంటే ఇక్కడ కేసీఆర్ తరఫున ఏదో మంత్రం వేయడం జరిగింది గనక వాళ్ళు అనుకున్న ప్రకారంగా ఈరోజు వచ్చేసింది అన్నమాట. 10 లక్షల రూపాయలు పూచీకత్తుల పైన ఆవిడ తాలూకు పాస్పోర్ట్ కూడా ఇంకా ఇవ్వలేదు, అంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని. ఏది ఏమైనప్పుడు కూడా వాళ్ళ పంతం నెగ్గించుకున్నారు. తర్వాత ఏంటంటే మహిళా ప్రాతిపదికన ఒక మహిళ కనుక 150 రోజులు జైల్లో ఉంది, అది కూడా కరెక్ట్ కాదు కదా, చదువుకున్న మహిళ అని చెప్పేసి ఏదో వాళ్ళ తాలూకు లాయర్ వాదించాడు. అనుకోకుండా ఆశించిన ప్రకారంగానే ఊహించిన ప్రకారంగానే ఆవిడ వచ్చింది. అది దీని వెనక ఖచ్చితంగా బీజేపీలోకి బీఆర్ఎస్ చేరుతుందంటే, ఒకవేళ బీఆర్ఎస్ చేరినట్టయితే బీజేపీ అస్తిత్వాన్ని కోల్పోతుంది. బీజేపీలోకి ఒకవేళ వైఎస్ఆర్సీపీ చేరినట్టయితే బీజేపీ అస్తిత్వాన్ని కోల్పోతుంది. ఇప్పుడు హైందవం, సంప్రదాయం, వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర, అంటే ఏ స్టేట్ అయితే ఆ స్టేట్కి బీజేపీ వాళ్ళు పెట్టిన పేరు ఏమిటంటే వికసిత్ ఆంధ్ర, వికసిత్ భారత్. ఈ వికసిత్ ఉండదు, ఎందుకంటే అందరూ ఒక రౌడీలు, గూండాలు, హంతకులు, నేరాలు చేసిన వాళ్ళందరూ కలిసి బీజేపీలో చేరిపోయినట్టయితే వాళ్ళకి చక్కని ప్రొటెక్షన్ ఉంటుందని ఆశించి చేరినట్టయితే బీజేపీలో ఉన్నటువంటి ప్రత్యేకత ఉంది, అది ఆలోచించుకోవాలి వాళ్ళు. కానీ ఇక్కడ ఏదో మొత్తానికి వాళ్ళిద్దరికీ మంచి అండర్స్టాండింగ్ కుదిరింది. ఆ అండర్స్టాండింగ్ ఏమిటన్నది ఒకవేళ పొరపాటున కేటీఆర్కి ఏదైనా కొంచెం కేంద్రంలో పదవి ఇచ్చినట్టయితే బాగుంటుంది, అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ చిహ్నంగా ఉంటుంది. కేసీఆర్కి గవర్నర్ పదవి ఇస్తారనేటువంటి ఆలోచన ఉంది. కేసీఆర్కి గవర్నర్ పదవి ఇచ్చినట్టయితే పెద్ద ప్రాబ్లం కాదు, కానీ కేటీఆర్కి కానీ కేంద్రంలో పదవి ఇచ్చినట్టయితే ఇక్కడ బండి సంజయ్, కృష్ణారెడ్డి వీళ్ళందరూ గగ్గోలు పెట్టేస్తారు. ఏమయ్యా, నెక్స్ట్ ఎలక్షన్లో మనం వస్తాం అనుకున్నాం కదా, ఇలాంటి నీతిమాలిన పనులు చేస్తే ఎలాగని చెప్పేసి వీళ్ళు పేచీ పెడతారు. కనుక గవర్నర్గా ఇచ్చినట్టయితే కేసీఆర్కి ఇవ్వచ్చు. ఎక్కడో చోట ఉంటుంది కదా, ఆంధ్ర భారతదేశంలో చోట్లే లేవా? ఇప్పుడు బండారు దత్తాత్రేయ ఎక్కడో గవర్నరు, మనకేం తెలుసు? అలా మాట ఎక్కడో గవర్నర్ వేసేస్తే వాళ్ళ తాలూకు అండర్స్టాండింగ్ ఏదో ఫుల్ఫిల్ చేసుకుంటారు. అండర్స్టాండింగ్ ఏమిటా అనేది మనం చెప్పుకోలేము, అందరికీ తెలిసిందే. తర్వాత ఏంటంటే ఇక్కడ కొంత వచ్చినప్పుడు కూడా మ్యానిస్పులేట్ చేశారు వాళ్ళు, మాటలు కానీ రాజకీయ చతురత పాటించారు. ఏదో అసలు ఆవిడని వదిలిపెట్టింది బీజేపీ, కానీ బయటకు వస్తూనే బీజేపీని తిట్టింది. అది రాజకీయ స్ట్రాటజీ అనుకుంటుంది, కానీ స్ట్రాటజీ కాదు. క్వైట్గా ఉండడం మంచిది, కానీ బీజేపీ నా మీద కక్షపూరితంగా కుట్ర పన్ని అరెస్ట్ చేసింది అంటుందన్నమాట. ఇటువంటి నాన్ సెన్స్ అంతటికి కూడా తగిన సమాధానం చెప్పుకోవాల్సిన రోజు వస్తుందని కవిత గ్రహించాలి. సార్, ఇంకోటి ఏంటంటే మీరు బీజేపీ కలవబోతుంది బీఆర్ఎస్లోకి అన్నట్టుగా మీరు చెప్తున్నారు. ఈవెన్ కేటీఆర్ గారికి కూడా గవర్నర్ పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి కలిసితే అని మీరు అన్నారు. కాకపోతే మా క్వశ్చన్ ఏంటంటే, అంతలా నరేంద్ర మోడీ గారిని కేసీఆర్ అంతలా తిట్టారు, కేటీఆర్ గారు అంతలా తిట్టారు. సో వీళ్ళు బీజేపీలో విలీనం చేస్తారంటారా? చేస్తే అటువైపు ఎన్డీఏ కూటమి ఉంది ఆంధ్రాలో, అదే ఎన్డీఏ కూటమి మళ్ళీ ఇక్కడ తెలంగాణలో కూడా పోటీ చేయబోతుంది. మరి వీళ్ళకి కేసీఆర్ గారికి ఎలా పడింది అంటారు? అదేం లేదండి, ఎందుకంటే ఇదంతా రెండో పక్షమేనండి. మొదటి పక్షం ఎట్టి పరిస్థితుల్లో ఒక
దొంగలుగా, అవినీతి పరులుగా 1,00,000 కోట్లు దోచుకున్న వాళ్ళుగా ముద్ర పడిన తర్వాత వాళ్ళని ఎలా చేర్చుకుంటారండి? చేర్చుకుంటే పార్టీ ఎలా ఒప్పుకుంటుందండి? మీరు చెప్పినట్టుగా, మీరు ప్రశ్న వేసినట్టుగా చేర్చుకున్నారు అనుకుందాం. ఈ కూటమి ఊరుకుంటుందా? బీజేపీ ఊరుకుంటుందా? మరి వచ్చే ఎలక్షన్స్‌లో ఎవరితో పోటీ చేస్తారు? నువ్వు బీజేపీలో చేరిపోయి, వాళ్ళు బీజేపీలో ఉన్నట్టయితే బీజేపీ పోటీ పడుతుందా? అందువల్ల ఇదంతా అర్థం లేని మాటలు, అర్థం లేనటువంటి సో ప్రచారాలు. వీళ్ళిద్దరు కలవరంటారు. అవకాశం తక్కువ. అవకాశం తక్కువ. కలవరు. ఏదైనా వాళ్ళ మధ్య దాన్నేమంటారు, ఒక అండర్‌స్టాండింగ్. ఏదైనా ఉంటే మీరు నాకు ఈ విధంగా సహాయం చేయండి, మీరు నాకు ఈ విధంగా సహాయం చేయండి అనుకోవడం ఉంటుంది గానీ, కలవడం మాత్రం ఇటు ఇక్కడ మాత్రం అది కుదరని పని తెలంగాణలో. ఎందుకు సహాయం అడుగుతారు సార్ బీజేపీ వాళ్ళు? ఎందుకంటే వాళ్ళకు మొత్తం ఇండియా మొత్తం వాళ్ళకి పవర్ ఉంది. పవర్ మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది. బీఆర్ఎస్ అయితే ప్రాంతీయ పార్టీ. వీళ్ళ సహాయం వాళ్ళకి ఎందుకు కావాలంటారు? అంటే సహాయం అంటే ఏదో ఇదే అనుకోవడం ఎందుకండి? ఏదో ఉంటుంది కదా! మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు నెగ్గుకుంటూ వచ్చారంటే ఎలా నెగ్గుకుంటూ వచ్చాడు? హ్మ్. 5 సంవత్సరాలు అరెస్ట్‌ని తప్పించుకుంటూ వచ్చాడంటే ఎలా వచ్చాడు? అంటే ఆయనకి పవర్ ఉంది కదా అప్పుడు. ఎక్కడ పవర్ ఉంది? ఆంధ్రాలో 5 సంవత్సరాలు. నేరాలు చేశారు కదా! అరెస్ట్ చేయొచ్చు కదా! మిగతా వాళ్ళైతే అరెస్ట్ చేస్తారా? ఈయనైతే పోస్ట్‌పోన్ చేస్తారా? మిగతా వాళ్ళేమో ఒక వాయిదాకి రాకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పేసి కోర్టు ధిక్కరణని చెప్పేసి అరెస్ట్ చేసేస్తారా? ఈయన 3000 సార్లు రాకపోయినట్టయితే నోరు మూసుకొని ఊరుకుంటారా? ఎక్కడిదండి ఈ న్యాయం? హ్మ్. గనక వాళ్ళ మధ్య ఒక అండర్‌స్టాండింగ్ ఉంటుంది. అది ఏమిటని అడగకూడదు. అండర్‌స్టాండింగ్ ఏంటంటే ఏదో వాళ్ళకుంటుంది. అందువల్ల లేకపోతే ఇవి జరగవు కదండి. ఇప్పుడు 5 సంవత్సరాల పాటు కోర్టుకి హాజరు కాకుండా ఉండగలిగాడంటే ఆయనకి ఎంత బలమైనటువంటి బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. అది ఆలోచించుకోవాలి. అంతేగాని మనం విడమర్చి చెప్పవలసిన అవసరం లేదు. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.